మాది డోర్నకల్ నియోజకవర్గం మరిపడం మండలం. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలనలో గత 40 ఏళ్ళప్పుడు ఎట్లయితే ఉందో ఆ విధంగా ఉంది. కేసీఆర్ పాలనలో గత 50-60 సంవత్సరాల పాలిన ఆంధ్ర వలసవాద పాలకుల్లో జరిగిన అన్యాయం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇంటింటికి ఊరూరికి నీళ్లు అందించాడు. నీళ్ళు అందించడమే కాకుండా కల్లాల్లో రైతులకు అందరికీ ఇంతకుముందు మార్కెట్లకు తరియలేదు. కేశముద్ర మార్కెట్కో, సూర్యాపేట మార్కెట్కో, ఖమ్మం మార్కెట్కి వెళ్ళేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఊరూరా ఐకేఎఫ్ సెంటర్లని, ప్యాక్ సెంటర్లని పెట్టి రైతులకు దళారుల చేతిలో మోసపోకుండా వాళ్ళకు వడ్లనుకొని వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు చూడండి, నిన్న వచ్చిన వర్షానికి వడగాళ్లకు ఎక్కడైతే ఐకేఎఫ్ సెంటర్లు ఉన్నాయో, ఎక్కడైతే ప్యాక్ సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లలో రైతులకు మొత్తం వర్షం వచ్చి మొత్తం పంట కొట్టుకోయే పరిస్థితి వచ్చింది. ఈసారి పంట మార్పిడి చేయమని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు తెలివితోటి, కానీ అప్పుడు చేయలేదు. కానీ రైతులు మేల్కొని ఈ ప్రభుత్వంలో నీళ్లు ఉండదు, సరైన వాళ్ళకు యూరియా ఉండదు, కాబట్టి పంట మార్పిడి చేసి మొక్కలు వేసుకుంటే ఆ మొక్కలను కూడా గత 40 రోజులుగా కల్లాల్లో వేస్తే ఆ మొక్కలు కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఎదురు చూస్తారు. ఈసారి వాళ్ళు ఖచ్చితంగా చెంపదెబ్బ కొట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డిని కనుమరుగు చేసి తమిళనాడులో చేసినట్టు చేసే పరిస్థితి ఉంది, వెస్ట్ బెంగాల్లో చేసినట్టు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. రైతుల గోసను మళ్ళీ ఈ గోస పడకుండా ఉండాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కారు గుర్తుడు ఓటు చేసే అవకాశం చాలా వరకు ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓట్ల కల్లాలు మొత్తం అమ్ముడు పోయినాయి, ఎక్కడ కూడా ఓట్లు లేవు, మొక్కజొన్న లేవు. అందుకని రైతులందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు, ఉత్సవాలు జరుపుతున్నకుంటే వాళ్ళు కూడా పక్కన సభ జరపబోతున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇది శుద్ధ తప్పు. రైతులు కల్లాల్లో ఇబ్బంది పడుతుంటే మీరు వచ్చి ఏం రైతులకు వారోత్సవాలు చేస్తారు? మీరు రైతులు కల్లాల్లో ఇబ్బంది పడుతున్నారు కదా, గన్ని వ్యాగులు దొరకట్లే కదా. నిన్న ఒక మిత్రుడు చెప్పిండు, గన్ను వేగ దొరకట్లేదని వాళ్ళ కాంగ్రెస్ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి మీరు ఎందుకు అడగట్లేదని చెప్పిండు. మేము ఊరూరా కల్లాలు రెడ్డి అన్నయ్య గారు తిరుగుతున్నారు, ఊరూరులో కల్లాతిరి గన్ని బ్యాగ్ దొరకట్లేదు మాకని మా కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు. అయినా వాళ్ళకు సోయి లేకుండా ఇప్పుడు వచ్చి వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడడం ఎట్లా చూస్తారు దీన్ని? అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడ్డం అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, మనం స్వపక్షంలో ఉన్నట్టు మనం అంటున్నాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ భయపడుతున్నట్ట, లేకుంటే ఈ పార్టీని డామినేట్ చేయడానికి పెట్టిల్లా? భయపడుతున్నట్టు. డామినేట్ చేయడానికి వాళ్ళు డామినేట్ చేయలేరు. నిక్కర్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు డామినేట్ కారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అబోవ్ 100. రేవంత్ రెడ్డి కూడా నేను 10 ఏళ్ల పాటు నేనే సీఎం ఉంటా, 100 సీట్లు నాకే వస్తున్నాయి అంటున్నాడు. రేవంత్ రెడ్డి నేను చెప్పాను కదా, తమిళనాడులో స్టాలిన్ అయితే రేవంత్ రెడ్డి గట్టి ఆయన ఎట్లయితే లాస్ట్ టైం కర్ణాటకలో ఎట్లయితే ఓడిపోయారో ఇక్కడే అట్నే జరుగుతుంది. అంటే ఒక్క ఛాన్స్ ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? ఇంకేం ఛాన్స్ ఇస్తారు? 200 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పథకాలను అమలు చేసిండు ఛాన్స్ ఇవ్వడానికి? ఏ రైతుని వెళ్ళి ఓదార్చిండు? నిన్న పిడుగుపాటు సుదినపల్లిలో మా దగ్గర ఒక అబ్బాయి చనిపోయిండు, ఒక రైతు చనిపోయిండు. అదే కనుక సకాలంలో పంట కొనుగోలు జరిగి ఉంటే ఆ రైతుకి ఈ గతి పడేదా? అంటే రేవంత్ రెడ్డి మాట పరంగా ఏంటంటే వాళ్ళ మంత్రివర్గం చెప్తా ఉన్నారు, ఈ సభ అక్కర్రాని సభ, పనికిరాని సభ, ఈ సభను పెట్టేటప్పుడు కూడా పనికిరాలని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడిన విషయాలు కూడా చూసుకోవచ్చు. ఈ సభ పనికిరాని సభ కాదు. ఈ సభ ఈ ఓరుగల్లుగడ్డ మీదనే రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ చేసిండు. వాళ్ళకు కనువిప్పు చేయాలి. ఇప్పుడైనా బుద్ధి రావాలి మీకు, ఇప్పుడైనా మేలుకోండి. మీరు ఏమేమైతే రైతు డిక్లరేషన్ చేశారో వాటన్నిటికీ మీరు కళ్ళు సాకారం చేయండి అని చెప్పడానికి, కనువిప్పు చేయడానికి. ఇప్పుడు కనువిప్పు కావాలంటే కన్ను సొట్టపోతుంది వాళ్ళకు, అందులో ఎలాంటి సందేహం సంకోచం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కరీంనగర్ లోపల రాష్ట్ర స్థాయి రైతుల మహాఖజానా సమన్వయ సభను 2 లక్షల మందితోని రైతు ప్రజా సంఘాల అద్దం లోపల నవ్వుతో భవిష్యత్ తరాల లోపల మీరు నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, తర్వాత రైతు కూలీలు, తర్వాత ఈ రైతు శ్రేయస్సు కోరుకునే ప్రతి వారు తల్లిని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 30% మందికి చేసింది, ఇంకా 70% మందికి కూడా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 500 రూపాయల బోనస్ అన్ని రకాల పంటకి ఇస్తామని చెప్పి కేవలం సన్న రకాలకే, అది కూడా కొద్దిపాటికే ఇస్తుంది. తక్షణమే అది కూడా పంటల సాగు సమయం లోపలనే మనకు ఈ పంటల ధాన్యం అమ్ముకునే టైం లోపలనే మనం 500 రూపాయల బోనస్ కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా నిధులను కూడా ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా నిధులను కూడా పంటల సాగు సమయంలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాల పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల నుంచి కొనుగోలు చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 6 కాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం 15-20 రోజులుగా
వరి కాలాలు ఉంటే ఇప్పటివరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేవలం రైతులకును పాలకులకును ప్రైవేట్ వ్యక్తులకు కూడిన లోపాయికారి ఒప్పందం ప్రకారమే రైతులకు అలగోసపుస్తారు. దీంతో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడంతో చేయకపోవడంతో 60% రైతుల ధాన్యాన్ని ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులు అగ్గోసగా కొనిపోయారు. దీంతో రైతులు నష్టపోయారు. మొన్న కూర్చున్న అకాల వర్షానికి రైతుల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం వరి దర్శనాయి, ధాన్యం కుప్ప దర్శనాయి, మక్కలు దర్శనాయి. మక్కల ధాన్యాన్ని కూడా కొనే నాయుడు లేరు. కేవలం గన్ని బ్యాగులు కూడా ఇప్పటి వరకు సరఫరా మొన్న సరఫరా చేసి కూడా అవి కూడా నింపినా కూడా అవి కూడా ఇప్పటివరకు దొరుకుతలేరు. తర్వాత తరువు క్వింటాల్కు 6 కిలోల చొప్పున తరువు ఇస్తారు. తక్షణమే ఈ దోపిడిని అరికట్టాలని చెప్పి రైతులకు నాణ్యమైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే కలిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో ఎలాంటి తరువు లేకుండా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని రైతులకు అరిగోస తప్పని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతులకు న్యాయమైన డిమాండ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతుల మహాకర్చిన సమరపేరు సభను ఈ నెల 30న కరీంనగర్ లోపల 2 లక్షల మందితోని నభూత నభవిష్యత్తరాల లోపల నిర్వహిస్తూ దీనికి అందరూ తెలవాలని చెప్పి మేము